ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ చర్చ్ ఫ్యామిలీ 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్ లో డే 14 కి మీ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం విడిచిపెట్టాల్సిన హ్యాబిట్ గివ్ అప్ హేట్రెడ్. ద్వేషించడం మనం విడిచిపెట్టాలి. 1 యోహాను 4:20 రాసి ఉంటుంది, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధీకుడగును. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, మన సహోదరుని కూడా మనం ప్రేమించగలగాలి, ఇతరులను కూడా మనం ప్రేమించగలగాలి. మన చర్చ్ మెంబర్ని ప్రేమించాలి, మన ఫ్యామిలీ రిలేటివ్స్ని ప్రేమించాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళని మనం ప్రేమించాలి. వాళ్ళు మనకి ఎంత హాని చేసినా, వాళ్ళు మనకి ఎంత అగెయిన్స్ట్గా ఉన్నా కూడా వాళ్ళని మనం ద్వేషించకూడదు. ద్వేషించడానికి బదులుగా వి షుడ్ లవ్ అదర్స్. ద్వేషాన్ని విడిచిపెట్టి ఇతరులు మనం ప్రేమించగలగాలి. లూకా సువార్త 6:27 రాసి ఉంటుంది, మీ శత్రువుని ప్రేమించుడి అని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి మనకి ఎంత వ్యతిరేకంగా ఉన్నా, వాళ్ళు మనల్ని ఎంత ద్వేషిస్తున్నా కూడా యేసుక్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమను మనం చూపించగలగాలి. ద్వేషంతో మనం ఏది గెలవలేం, కానీ ప్రేమతోనే మన మనుషులు గెలుచుకోగలం. ప్రేమతోనే మన యొక్క పరిస్థితులు మనం గెలుచుకోగలం. కాబట్టి మనుషులు మీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే వాళ్ళే మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నా, అక్కడ యేసుక్రీస్తు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో మనం కూడా ఇతరులను అలాగే ప్రేమించాలి. కాబట్టి గివ్ అప్ హేట్రెడ్ అండ్ లవ్ అదర్స్. ద్వేషాన్ని విడిచిపెట్టి ఇతరులను ప్రేమిద్దాం. గాడ్ బ్లెస్ యూ.